అంటే రజతోత్సవ సభలో మీరు చూసినట్లయితే కేసీఆర్ పరోక్షంగా కేటీఆర్ని తన వారసుగా ప్రకటించారు అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. మీకేమనిపించింది అసలు రజతోత్సవ సభలో కేటీఆర్ వారసుడు అనుకోవచ్చా? యాక్చువల్గా ఇది వారసత్వ రాజకీయంగా వచ్చిన పార్టీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసము అవును, పుట్టిన ఎజెండా టీఆర్ఎస్ పార్టీ. తర్వాత వాళ్ళు బీఆర్ఎస్గా చేసిండ్రు. అవును, ఒక్క కేసీఆర్ ఉంటే ప్రజలు ఎన్ని రోజులైనా రిసీవ్ చేసుకుంటారు, ఆశీర్వదిస్తారు, ఆదరిస్తారు. కానీ ఫక్త్ కుటుంబ పార్టీ చేసే ఎవరిని గెలవకపోయేసరికి ఈరోజు ఈ దుస్థితి, ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా కూడా మళ్ళీ పోనీ మేము గతం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చెయ్యక అధికారంని అనుభవించినాము అని అనుకోకుండా ఇంకా కూడా నేను ప్రమోట్ చేయకపోయినా ప్రమోట్ చేసినట్టు ఆ సభ చూపించిండ్రు. కానీ ప్రతిపక్ష నేత ఉండి హౌస్కి వచ్చి ప్రభుత్వంకి పెద్దన్నలాగా, పెద్ద మనిషిలాగా సలహాలో సూచనలో అవి చేయకుండా, ప్రతిపక్ష నేత హోదా నిర్వర్తించకుండా ఏంటి అంటే వాళ్ళకు ఒకటి దొరికింది ఛాన్స్. 25 సంవత్సరాలది ఒక బయటికి వచ్చి ఒక బహిరంగ సభ పెట్టుకోవడానికి 25 సంవత్సరాల ఫంక్షన్ లాగా రజతోత్సవం అనే పేరుతోటి ఏ రకంగా 25 సంవత్సరాలు అవుతుందో అది అర్థమైతలేదు. ఇప్పుడు అది టీఆర్ఎస్ పార్టీ కాదు 25 సంవత్సరాలు అనడానికి. టీఆర్ఎస్ పార్టీ అయితే 2000 కోట్ల పుట్టింది కాబట్టి మొన్నటి లెక్కకు చూస్తే 25 సంవత్సరాలు అనుకోవాలి. మరి అది బీఆర్ఎస్ పార్టీ కదా, అక్కడ బీఆర్ఎస్ అనే రాసిండ్రు కదా, టీఆర్ఎస్ అని రాయలే కదా. మరి బీఆర్ఎస్ అంటే 3 ఏళ్ళే కదా. మరి ఇంకా దేనికి రజతోత్సవము, ఎవరికి రజతోత్సవము, ఎవరికి పట్టాభిషేకం చేయడానికి, ఎవరిని ప్రమోట్ చేయడానికి, ఎవరిని దూరం పెట్టడానికి, ఎవరిని నెట్టడానికి, అది ప్రజలు ఆలోచించుకోవాలి. అంటే రజతోత్సవ సభ వేదికగా ఇటు హరీష్ రావును, కవితను నేరుగానే పక్కన పెట్టిరు అనుకోవచ్చా? ఆ సభ తీరును బట్టి చూస్తే అర్థమైంది ఒకటే, కేసీఆర్ కేటీఆర్ అంతే అంతే. ఇప్పుడు హరీష్ రావు పైన పెట్టి అసలు హరీష్ రావు గత కొంతకాలం నుంచి పార్టీలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో కొంత అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో దీనిలో హరీష్ రావు పార్టీనే పట్టుకునే అవకాశం ఉందా? ఆయన కూడా కవితలాగా ఏమైనా వేరే పార్టీలోకి పోవడానికి లేకపోతే కొత్త కొంపటి పెట్టడానికి అవకాశం కనబడుతుందా? అసలు చెప్పాలంటే బాధ అనిపించే అంశమే కానీ కేసీఆర్ ఏమో మౌనం వీడతలేడు, ఏదో ఒకటి చెప్పట్లేదు. వీళ్ళక 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించి అందరికీ ఎమ్మెల్యే ఉంది, ఎమ్మెల్సీ ఉంది, అయినా కానీ ఆ ప్రభుత్వంలో మొత్తం వాళ్ళే నడిపినరు కాబట్టి వాళ్ళ చేతుల్లో ఇప్పుడు ఓన్లీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలుగా ఉండలేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. వాళ్ళకు ప్రజలు మా వల్ల అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది లేదు. ఇప్పుడు మేము ఆ మంత్రుల హోదాలలో ప్రభుత్వంలో లేకపోతే అనేది ఆ బాధ ఉన్నది. ఆ ప్రోటోకాల్ అనుభవించి ఇంకా పార్టీ గురించి కానీ ప్రజల గురించి కానీ వాటికంటే ముందు మా ఉనికి ఏంది అని ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు. అసలు ఈ పెద్ద మానసికంగా ఒక రకంగా హింస పెడుతున్నారు వాళ్ళు. ఈ పెద్ద ఆయన ఎప్పుడు పోతాడా అని కూడా చూస్తున్నారు వాళ్ళు. పోయిన రోజు ఎవరికి వాళ్ళు మేము హైజాక్ చేసుకోవచ్చు, లేకుంటే మేము బయటకు పోవచ్చు, మేము ఏదో ఓట్ చేసుకోవచ్చు, ఏదో పార్టీకి పోవచ్చు అనే దాంట్లో కొందరు వెయిట్ చేస్తున్నారు. హరీష్ రావు అయితే సిద్దిపేటలో ఒక వేదిక సందర్భంగా ఏడ్చిండు గొల్లున. ఏడ్చి తన మనసులో ఉన్న బాధ, ఆవేదన ఆయన ఎవరికి చెప్పుకోలేక నిజంగా కూడా ఇబ్బంది పడుతున్నాడు. కానీ చెప్పే పరిస్థితి లేదు, బయటికి వచ్చే పరిస్థితి అత్తకన లేదు. సో అందుకని ఆయన అందులో కుమిలిపోతున్నాడు, అణిగిపోతూ వంగిపోతూ కుమిలిపోతూ ఉన్నాడు. ఓకే, అంటే ఇది ఎన్ని రోజులు అంటే హరీష్ రావు కనుక ఇదే పంతాలు కొనసాగితే రేపు రాజకీయంగా ఆయనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా? హరీష్ ఆ పంతాల కొనసాగకుండానే ఎప్పుడైతే హరీష్ స్టేట్మెంట్ ఇచ్చిండో నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అని ఏదో ప్రెస్ మీట్ పెట్టిండు కదా తెలంగాణ భవన్లో. ప్రెస్ మీట్ పెడతా మీలా ఒక మీడియా వాళ్ళు అడిగిన దానికి నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అనే స్టేట్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో వచ్చినాక ఇమీడియట్ గా కేటీఆర్ హరీష్ ఇంటికి వెళ్ళిండు కదా. వెళ్ళింది వేరు, కూడా మాట్లాడుకున్నవి వేరు, బయట మీకు తెలిసేది కనిపించేది వినిపించేది వేరు. అంటే వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏం జరిగి ఉండొచ్చు అసలు? డెఫినెట్గా కవిత
లెటర్ ఇచ్చింది. అవును. ఆ లెటర్లు ఇచ్చింది చాలా ఉంది. ఉమ్, కవిత మీడియా లేక రివీల్ చేసినా కూడా, ఉమ్, లేకుంటే డైరెక్ట్ అనౌన్స్ కవితనే ఏ మీడియా ప్రెస్ మీటో ఏదో పెట్టి అనౌన్స్ చేసినా కూడా ఉమ్, అప్పుడు మాకు ఇబ్బంది ఉంటుంది. ఉమ్. ఇట్లా ఎవరికి వాళ్ళము ఉంటే కష్టమైద్ది. అందుకని ఏ రకంగా దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేయొచ్చు. ఉమ్, కవిత లేఖ కానివ్వండి, కవిత మా పేర్లు చెప్తే పరిస్థితి ఏందని కానివ్వండి, ఉమ్, ఇంకొకటి అంశం కూడా ఇక్కడ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, అవును. ఆ ఇద్దరు అంశం కూడా ఉంది మెయిన్గా ఫోన్ ట్యాపింగ్ లో. ఎస్ ఎస్. ఆల్రెడీ శ్రవణ్ రావు ఇప్పుడు కస్టడీలో ఉన్నాడు, అరెస్ట్ అయిండు. అవును. ప్రభాకర్ రావు రావాలి, వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అవును. సో ప్రభాకర్ రావు వచ్చినా ఎట్లుంటది, ఉమ్, శ్రవణ్ రావు నోరు విప్పినా ఎట్లుంటది, ఉమ్. వీటన్ని అంశాల కాళేశ్వరం మీద కమిషన్ రిపోర్ట్ కూడా 1 వీక్ లో రాబోతుంది. అది కూడా రాబోతుంది. అన్ని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పెద్దవి అంటే ఇప్పుడు కవిత ఇంకా తలనొప్పి కదా అయ్యింది కాబట్టి ఉమ్. వీటన్నింటినీ మన ఇద్దరం కలిసి కట్టుగా ఎదుర్కోవాలి. ఎట్లా చేయాలి అంటే కవితను కన్విన్స్ చేసే అవకాశం ఉందా, లేదంటే ఆమెను బయటికి సాగనంపేటువంటి ఒక ప్రక్రియ ఏమైనా జరుగుతుందా వాళ్ళిద్దరి మధ్యలో? అంటే ఇక్కడ హరీష్ కేటీఆర్ది డిఫరెంట్ ఉంది పరిస్థితి, కవితది డిఫరెంట్ ఉంది. కవిత ఆల్రెడీ కేసులో ఉంది కదా, అవును. కేసులో ఉన్నది, ప్రాపర్టీస్ ఫ్రీజ్ అయి ఉన్నాయి, అటాచ్ అయి ఉన్నాయి, ఈడీ అటాచ్ అయి ఉన్నాయి. వీళ్ళకు అది లేదు. ఇప్పుడు ప్రభాకర్ రావు వస్తే, శ్రవణ్ రావు నోరు విప్పితే అందులో ఏమన్నా వీళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంటే అప్పుడు వీళ్ళకి ఏమన్నా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం ఇబ్బంది ఏం లేదు కదా, ఆ పొజిషన్లో ఉన్నారు అంతే కదా. వీళ్ళకు కవిత అంత ఇబ్బంది లేదు కాబట్టి ప్రజలకు కూడా వీళ్ళు పోగలుగుతున్నారు. కవితకు అంత ఇంక యాక్సెస్ రావట్లేదు కదా ప్రజల్లో. సో అందుకోసమని వీళ్ళు జరగబోయే కవితదైనా, ప్రభాకర్ రావు శ్రవణ్ రావుదైనా, ఈ కాళేశ్వరందైనా, ఏదైనా ఏ రకంగా మనం కలిసికట్టుగా ఎదుర్కొందాం. ఇంకొకటి నాకున్నంత వరకు నా సమాచారం కాదు, నా కుటుంబ సభ్యురాలని కాబట్టి నేను అనుకునేది ఏంటి అని అంటే, కేటీఆర్ పార్టీ ప్రెసిడెంట్ అయినా హరీష్ను ఫ్లోర్ లీడర్ చేస్తారేమో, ఫ్లోర్ లీడర్ చేసే ఒప్పందము జరిగి ఉంటుండొచ్చు. అది కేసీఆర్ చెప్తే అప్పుడు కేటీఆర్ కంపల్సరీ అండర్స్టాండింగ్కి వచ్చి నేను అది నువ్వు ఇది ఇద్దరం కలిసి పని చేసుకుందాము అనే దాంట్లో కూడా ఆ అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ అంశాల మీద చాలా చర్చలు, ఒక రోజు కాదు, ఒక గంట కాదు, 2 రోజులు. పేరుకి అక్కడ హరీష్ ఫాదర్ పేరు, ఉద్యోగ సంఘాల పేరు, అవన్నీ కానీ అందరినీ కూడా ఉద్యోగ సంఘాలు కానివ్వండి ఎవరినైనా కూడా మేమున్నాం, మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి అని వాళ్ళది తిప్పుకునే విధంగా కార్యాచరణ చేసుకుంటున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్